సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. ఇవాళ పత్తి రైతులకు అగమ్య గోచరంగా ఉంది. 6 కాలం పంటలు పండించే రైతు ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మరి వాళ్ళను ఇట్లా అన్యాయంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పత్తి రైతుల ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరులోని సిసిఐ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పుడు పత్తి రైతులు దాదాపు ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇవాళ దిగుబడి వచ్చినా కూడా దిగుబడి కొంతవరకే దిగుబడి వస్తుంది. దాదాపు ఎకరానికి 10-15 క్వింటాలు రావాల్సిన దిగుబడి ప్రకృతి విపరీతం వల్ల ఇవాళ 5 క్వింటాలు 6 క్వింటాలు మాత్రమే వస్తుంది. అయినా దానికి మద్దతు ధర 12,000 రూపాయలు కింటాకి ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మరి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ ప్రైవేటు వాళ్ళు కూడా 5,000 6,000 రూపాయలకు కింటా ధర కొనుగోలు చేస్తున్నారు. అందుకని ఇవాళ సిసిఐ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేసి దాన్ని మరి వాళ్ళకు తెలియజేయటం చేస్తుంది. ఎప్పుడు రైతుకు పెద్దపీట వేస్తానని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్తుంది, కానీ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ధర్నా కార్యక్రమం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వటం లేదు. అందుకని మేము ఎప్పుడు కూడా రైతుల పక్షాన కమ్యూనిస్టు పార్టీ కానీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల పక్షాన మేము ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళకు మద్దతు ధర కావాలని, వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి మేము ఎల్లవేళ పార్టీ తరఫున కానీ రైతు సంఘం తరఫున మేము పనిచేస్తూనే ఉంటాము. అందుకని ఎంపడే 12,000 రూపాయలు కింటా ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద, అనేక చోట్ల రోడ్ల మీద, గుంటూరులో సిసిఐ కార్యాలయం వద్ద ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు తెలియజేసే కార్యక్రమాన్ని పిలిపించింది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రకృతి కూడా రైతాంగం మీద పగబట్టినట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాడుతున్న ఆచరణలో రైతుకు ప్రయోజనకరంగా ఇంకా అందుబాటులోకి రావటం లేదు. ఈ సంవత్సరం వచ్చిన పదే తుఫాన్లు, వర్షాల కారణంగా పత్తి రైతు కుదేలైపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చి బ్రతుకుతున్నాడు. మిర్చి రైతు పరిస్థితి అలాగే అయిపోయింది. ధాన్యం కూడా చివరికి అదే పరిస్థితి అయిపోయింది. మంత్రి నాదెండ్ల ఎన్ని ఉపశమన మాటలు చెప్పినా పర్చేసింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పత్తి ఈరోజు సిసిఐ మేనేజర్ ఈ రాష్ట్రంలో ఎవరో తెలిసినాడు, తెలుగు వచ్చినాడు లేనట్టుగా ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. రైతులు నేరుగా బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడే అవకాశం ఉండదు. రైతులు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. అలాగే గత 10 ఏళ్ల కాలంగా మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసే పత్తిని డైరెక్ట్ మిల్లుల్లో కొంటున్నారు. అనేక అనర్థాలకి దారి తీసేటువంటి విధానము ఇది వచ్చేసింది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వం భరించాలి కాబట్టి మిల్లుల్లో కొనుగోలు చేయమంటున్నారు. ఇది రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెట్ యార్డు నుంచి జిన్నింగ్ మిల్లుకు తోలే ఆ ఖరీదే రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేకపోతున్నాయా? రైతుకి 20,000 ఉదారంగా ఇస్తున్నామని డబ్బా కొట్టే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొమ్మలు వేసుకొని పెద్ద కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పత్తి రైతుని ఆదుకోవడానికి మార్కెట్ రేటు ఓ ప్రభుత్వ స్థలంలో కొనుగోలు చేయడానికి ఏం కష్టం వచ్చిందండి? వాళ్ళు తలకాయ పెట్టి ఆలోచించరా? మార్కెట్ ధర నుంచి జిన్నింగ్ మిల్లుతోలే ట్రాన్స్పోర్ట్ భరించడం చేతగాక మిల్లులకి రైతులను వదిలేస్తారా? ఇది తప్పు. అలాగే వాళ్ళ 8-12% అన్నారు. 8 దాటిన ప్రతి శాతానికి 1% లెస్ పెట్టారు. 12 దాటితే అసలు కొనమన్నారు. ఇన్ని తుఫాన్లు వస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అసలు ప్రజల కోసమే పుట్టిన అవతార పురుషుడు
సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి మోడీకి కళ్ళు కనపడదా ఈ తుఫాన్లో? ఈ రాష్ట్రంలో మోడీకి అత్యంత భక్తి శ్రద్ధలతో పాదాభివందనం చేసే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రైతులు పట్టరా? అందువల్ల దీన్ని 15 కాదు 18% దాకా లెస్ లేకుండా తేమ శాతం కొనుగోలు చేయాలి. ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా మార్చాలి. మినిమం మన రైతు సంఘం అడిగినట్టుగా 12,000 క్వింటాలు పెట్టి కొనకపోతే పత్తి భవిష్యత్తులో వేసేవాడు ఉండడు, దానికి వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండదు. పైన అమెరికాకి లాలూచి పడి ఇవాళ ఆ తిక్కల అమెరికా ప్రెసిడెంట్కి లొంగిపోయిన మన ఈ అహంకారమైనటువంటి మోడీ పత్తి దిగుమతి చేసుకున్నాక భారత రైతాంగం పూర్తిగా నాశనం అవుతుంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ ఏడాది మరీ దారుణం ఉంది మా పరిస్థితి, పత్తి రైతుల పరిస్థితి. ఈ నిన్న మౌందా తుఫానుకు కొంచెం పర్లేదు అనుకుంటే మొన్నకైనా ఒక వర్షం కింద పడి ఉంటే మాకు కొంత మౌందా తుఫానుకు బాగా బూజు పట్టి పత్తి అంతా దెబ్బతినిపోయింది మాకు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు కూడా లేవు. కనీసం మద్దతు ధర ఒక 12,000 రూపాయల వరకు కింటాకి ఇచ్చినట్టయితే మేము కొంతవరకు అప్పుల్లో కాకుండా కొంతవరకు మేలు పడతాం. లేకపోతే పూర్తిగా అప్పులు పాలవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పత్తి రైతుల ధర్నాల్లోకి మేము ప్రకాశం నుంచి దాదాపు మేము ఒక 20 మంది దాకా వచ్చాం. గత ప్రభుత్వం అంటే కొంత మెరుగునే ఉంది, కానీ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంచెం రావటం లేదు. సబ్సిడీలు ఎరిగి ఇచ్చుంటే మాకు కొంత మేలు జరుగుతుంది. మిగతా పంటలు కూడా అట్నే ఉన్నాయండి. మామూలుగా ఇది మేము వేసిన అలసంద కంది కూడా పోదశలు ఉంది, కానీ ఈ వర్షాలు లేకపోతే చాలా దెబ్బతినిపోయాయి. మినుములు కంది మొక్కజొన్న లేదు మాకు. మా ఏరియా అంటే మాది పశ్చిమ ప్రాంతం మార్కాపురం. మాకేం లేదండి, ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి మాకు సబ్సిడీ పై కూడా 20 రూపాయలు ఇచ్చుంటే ఆదుకుంటే మేము కూడా కొంత మేలు పడతాం.